ఓకే, రీసెంట్గా వైసీపీ అభిమానులు ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం ఏంటి అంటే లైలా సినిమాని బాయ్కాట్ చేయాలి. ఏదైతే విశ్వక్ సేన్ నటించారు కదా, ఆ సినిమాని బాయ్కాట్ చేయాలని చెప్పేసి ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అసలు ఈ నిర్ణయాన్ని వాళ్ళు తీసుకోవడానికి కారణం ఏంటంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా యాక్టర్ పృథ్వీ చేసిన మాటలే దీనికి కారణం అన్నమాట. అసలు ఆయన ఏ వ్యాఖ్యలు చేశారు ఈ సినిమా మీద అని చెప్పేసి ఒకసారి అయితే ఆయన మాట్లాడిన మాటలైతే మనం చూద్దాం. తర్వాత మనం ఈ మాటల మీద తర్వాత మనం విశ్లేషిద్దాం. అది యాదృచ్ఛికంగా జరిగింది, ఇంకోటి జరిగింది. చూసారు కదా, సుమగారు మేకల సత్యాన్ని పట్టడం అని చెప్పి తీసుకురమ్మంటాడు. తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి, గ్యాప్లో షార్ట్ గ్యాప్లో ఎన్ని ఉన్నాయి రా అన్న. ఈ ఒక 70 ఏళ్ళ, ఈ ఒక 80 ఏళ్ళ, 150 ఉన్నాయి మేకలు. 150 మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయి ఇంకో సీన్ ఉంది. నా బాంబర్దులు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. ఇది ఏంటో నాకు అర్థం అవ్వాలి. అలాగా చూశారు కదా, ఈయన వైసీపీ పార్టీకి 11 సీట్లే ఉన్నాయి, 150 నుంచి ఓన్లీ 11 సీట్లకే పడిపోయింది అని చెప్పేసి వ్యంగ్యంగా వైసీపీ పార్టీని అవమానకరించే రీతిలో మాట్లాడటం జరిగింది. అయితే దీని మీద వైసీపీ పార్టీలు చాలా సీరియస్గా తీసుకున్నారు. ముఖ్యంగా సినిమా ఈవెంట్లో రాజకీయాలు మాట్లాడటం ఏందని చెప్పేసి వైసీపీ అభిమానులు ఎక్స్ వేదికగా ఈ సినిమాని వైసీపీ అభిమానులు అందరూ బాయ్కాట్ చేయండి, వీలైతే ఈ సినిమాకి నెగిటివ్ ప్రచారం చేయండి. మీ అందరికి ఐడియా ఉంటుంది, గేమ్ చేంజర్ సినిమాకి కూడా వైసీపీ అభిమానులు నెగిటివ్గా ప్రచారం చేశారు. ఎందుకంటే ఆ సినిమా ఈవెంట్లో కూడా ముఖ్యంగా ఈ పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలు అనేవి వైసీపీ అభిమానులకు తీవ్రస్థాయి ఆగ్రహాన్ని కలిగించినాయి అనమాట. అయితే ఇలాంటి సందర్భంలో సినిమాని రాజకీయాలకు దూరంగా ఉంచాల్సిన సమయంలో యాక్టర్ పృథ్వీ ఈ స్థాయి వైసీపీని అవమానకరించే రీతిలో మాట్లాడటం జరిగింది. కాబట్టి వైసీపీ అభిమానులందరూ ముఖ్యంగా ఈ సినిమాని బాయ్కాట్ చేయాలి, ఎవరు చూడొద్దు, ఈ సినిమాకి వీలైనంత నష్టం కలిగించాలని చెప్పేసి వాళ్ళైతే పిలుపునివ్వడం జరిగింది. ఈ యొక్క ఇష్యూలో పృథ్వీరాజ్ గారు కూడా ప్రొడ్యూసర్లు కంట్రోల్ చేయాలి. ఎందుకు అంటే ఇప్పుడు ఏపీలో ఎంత లేదన్నా 40% ఓటు బ్యాంకింగ్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఉన్నారు. వాళ్ళందరూ చూడకపోతే సినిమాకి ఎంతో కొంత నష్టమే కదా. 60% చూసి 40% ఇది మనకి వ్యతిరేకంగా ఉందని చెప్పేసి ఆ సినిమాని బాయ్కాట్ చేస్తే, నెగిటివ్ ప్రచారం చేస్తే ఆ సినిమా ఫ్లాప్ కావడానికి అవకాశం ఉంటుంది. గేమ్ చేంజర్ విషయంలో మనం అదే చూసినాం అనమాట. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఈ పృథ్వీ చేసిన వ్యాఖ్యలతో వైసీపీ అభిమానులు ఈ సినిమాకి వ్యతిరేకంగా పనిచేయాలని చెప్పేసి ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, మన థ్యాంక్ యూ.